ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పంచముఖ ఆంజనేయ స్వామి ఉద్భవం ఎలా జరిగింది, పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని ఎందుకు పూజించాలో తెలుసుకుందాము. మహీరావణుడు లేదా మైరావణుడు రామాయణంలో, ముఖ్యంగా జానపద కథలు మరియు కొన్ని ఉత్తర భారత రామాయణంలో కనిపించే ఒక రాక్షస పాత్ర. ఈయన రావణాసురుని మేనమామ అని కొందరు కాదు రావణుని కుమారుడని చెప్తారు. మహీరావణుడు పాతాళ లోకానికి రాజు, గొప్ప మాయావి మరియు శక్తివంతుడు. రామాయణ యుద్ధ సమయంలో రావణుడు రామలక్ష్మణుని చంపలేక పాతాళంలో ఉన్న మహీరావణుని సహాయం కోరుతాడు. మహీరావణుడు తన మాయ శక్తితో నిద్రిస్తున్న రామలక్ష్మణ్ను అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. రాముణ్ణి కాపాడడానికి హనుమంతుడు పాతాళ లోకానికి ప్రయాణం అవుతాడు. అక్కడ అతడు మహీరావుని రక్షకుడైన మకరధ్వజుని ఓడించి లోపలికి ప్రవేశిస్తాడు. మహీరావుని చంపాలంటే అతడు 5 దిక్కుల్లో వెలిగించిన 5 దీపాలను ఒకే సమయంలో ఆర్పాలి. అది సాధారణ రూపంలో సాధ్యం కాదని గ్రహించిన హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి అనగా హయగ్రీవ, నరసింహ, గరుడ, వరాహ మరియు హనుమాన్ ముఖాలతో రూపం ధరిస్తాడు. ఈ భీకరమైన మాయా యుద్ధంలో హనుమంతుడు మహీరావుని వధించి రామలక్ష్మణులను సురక్షితంగా బయటకు తీసుకువస్తాడు. అందుకే ఆయన పంచముఖ రూపాన్ని ధరించాడు. పంచముఖాల గురించి తెలుసుకుందాం. హనుమాన్ ముఖము తూర్పు, ధైర్యము, భక్తి, శత్రు విజయము. నరసింహ ముఖం దక్షిణ, నరసింహస్వామి భయము, తొలగింపు, చెడు శక్తుల నాశనము. గరుడ ముఖం పడమర, గరుడు నాగదోష నివారణ, విష ప్రభావం తొలగింపు. వరాహ రూపం ఉత్తరం, వరాహస్వామి సంపద, స్థిరత్వం, భూ సంబంధ సమస్యల నివారణ. హయగ్రీవ ముఖం పైభాగం, హయగ్రీవ జ్ఞానము, విద్య, మేధస్సు పెంపు. పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని ఎందుకు పూజించాలో తెలుసుకుందాము. ఈ 5 ముఖాలు కలిపి శక్తి, జ్ఞానము, రక్షణ, భక్తి, విజయము అన్నిటినీ ప్రసాదిస్తాయి. ప్రత్యేకంగా దుష్టశక్తుల నుండి రక్షణ, శనిదోష నివారణ, అఘోర, తాంత్రిక ప్రభావాల నివారణ. ఈ పంచముఖాలంటే కేవలం 5 ముఖాలు కావు. ఇది మనలోని 5 శక్తుల ప్రతీక. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆత్మశక్తి. ఈ 5ని నియంత్రించే శక్తి ఆంజనేయుడు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తే భయం తొలగుతుంది, ధైర్యం పెరుగుతుంది, శత్రువులు దూరం అవుతారు, విద్యలో అభివృద్ధి, కుటుంబ రక్షణ కలుగుతుంది.